వెల్కమ్ టు హెల్త్ ఫెయిల్. అందరం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం. మాస్క్ కూడా పెట్టనట్టు పెట్టుకుంటున్నాం. శానిటైజ్ కూడా పర్వాలే చేసుకుంటాం. కానీ ఎవ్రీ టైం ఇంత ముందంత కాన్షియస్గా లేమనే చెప్పుకోవచ్చు. కానీ కరోనా మాత్రం పీక్స్లో ఉంది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒకసారి ఇండియా టాప్ కూడా అయ్యే రిస్క్ కూడా ఉంది. సో అందరం కేర్ఫుల్గా ఉండాలి. సరే, మరి కరోనా పాజిటివ్ వస్తే ఏం చేయాలి? నెగిటివ్ వస్తే సేఫ్ అయినా? పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ వాళ్ళకి ఎమర్జెన్సీ అయితే సిమ్టమ్స్ ఎలా ఉంటుంటాయి, ఎప్పుడు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ హోటల్ కోవిడ్ కేర్ ఎవరికి అవసరం, వీటన్నిటికీ టెక్నాలజీ ఎలా వాడుకోవాలి, హెల్త్ ఫై యాప్ ఎలా ఉపయోగపడుతుంది, మరి ఈ వివరాలన్నీ అందరు తెలుసుకుంటే బెటర్. మరి ఆ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఎమర్జెన్సీ ఫిజిషియన్ అండ్ ఎసెన్షియల్ లైఫ్ సేవింగ్ స్కిల్స్ ఎండి డాక్టర్ చిద్రపి శర్మ గారిని అడిగి. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో అండి. కరోనా పాజిటివ్ ఆర్ నెగిటివ్ కూడా వచ్చింది. కొంతమంది నెగిటివ్ వచ్చినా సిమ్టమాటిక్గా ఉంటున్నారు, పాజిటివ్ వచ్చి అసిమ్టమాటిక్గా ఉంటున్నారు. అంటే అసలు ఆ సిమ్టమ్స్ అనేవి ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి, ఎప్పుడు ఎమర్జెన్సీ అని భావించాలి? కరోనా ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ నౌ. Corona has been divided as mild, moderate, severe by the WHO guidelines. మనకి అందరికీ కరోనా వచ్చిన వాళ్ళు పైకి వెళ్ళిపోతారు, లేకపోతే హాస్పిటల్ అడ్మిషన్ అవసరం, ఐసీయూకి వెళ్తారు, వెంటిలేటర్ మీదకి వెళ్తారు అన్నది ఇట్స్ నాట్ నెసెసరీ. ఇట్స్ అ మిస్నోమర్. ఈ భయాల వల్ల కోవిడ్ హ్యాస్ బికమ్ భయం పోయిందిలేండి, భయం చాలా తగ్గింది. మనకి తెలియకుండా అండి చాలా మందికి ఇట్స్ బికమ్ సచ్ అ టాబూ. కోవిడ్ వచ్చింది అంటే అమ్మో ఏదో అంటరాని వ్యాధి వచ్చింది, వాళ్ళని అసలు సోషల్గా దే ఆర్ అన్టచబుల్స్ లిటరలీ. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, మా వాళ్ళకి వచ్చిందండి. రీసెంట్లీ ఐ హ్యాడ్ అ పేషెంట్ హూ ఇస్ కోవిడ్ పాజిటివ్. వాళ్ళ ఆవిడ పాపం పెట్టబెళ్ళ సర్ది ఇంటి నుంచి పంపించేసింది. స్టిగ్మా ఈజ్ కోవిడ్ ఇస్ స్టిల్ అ టాబూ. సో వన్ థింగ్ వన్ నీడ్స్ టు నో ఇస్ ఎవ్రీబడి హూ ఇస్ కోవిడ్ పాజిటివ్ ఆర్ హూ హ్యాస్ కరోనా వైరస్ వాళ్ళు ఇన్ఫెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ అంటారు. అంటే వాళ్ళకి కోవిడ్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయింది వాళ్ళకే తెలియదు. అలా చాలామంది మోస్ట్ ఆఫ్ ది మెడికల్ డాక్టర్స్ ఇమ్యూనిటీ బాగుంది అంటే మామూలు చిన్న జలుబులాగా వచ్చి వెళ్ళిపోతుంది. ఒక్కోసారి జలుబు కూడా రాకపోవచ్చు. అది మనకి యాజ్ పర్ ది WHO గైడ్లైన్స్ రీసెంట్ మోడిఫికేషన్ 2-3 వీక్స్ ప్రకారంగా చూస్తే కోవిడ్ పేషెంట్ పాజిటివ్ పేషెంట్తో మనం కాంటాక్ట్లోకి వచ్చాము అంటే preferably get an investigation done or be in home isolation for about 15 days so that you observe for any symptoms. మనకి ఏదైనా దగ్గు మొదలైంది, రొంప మొదలైంది, లేకపోతే థ్రోట్ ఇరిటేషన్ మొదలైంది, జ్వరం వచ్చింది, తలనొప్పులు వస్తున్నాయి, ఫుడ్ టేస్ట్ రావట్లేదు, లేకపోతే స్మెల్ సరిగ్గా తెలియట్లేదు, హెడేక్స్ వస్తున్నాయి, ఇలాంటి దేర్ ఆర్ వేరియస్ రేంజ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఇవి వచ్చాయి, పేషెంట్తో ఎక్స్పోజ్ అయ్యాక మనకు వచ్చాయి అని అనుమానం వస్తే గెటింగ్ కోవిడ్ టెస్ట్ డన్ ఈస్ ఆల్వేస్ బెనిఫిషియల్. ఓకే, అయితే ఎమర్జెన్సీ అని ఎప్పుడు అనుకోవాలి? అంటే చాలా మంది సీరియస్గా కాదు, ఇప్పుడు ఇంట్లోనే ఉండొచ్చు. అండ్ చూస్తున్నారు కూడా, చుట్టూ కూడా చాలా మంది ఇంట్లోనే హోమ్ కోవిడ్ కేర్ ఎవరికి వాళ్ళు ఇంట్లో ఉండి సేఫ్గానే ఉంటున్నారు. బట్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ కండిషన్ అనేది ఎలాంటి సిమ్టమ్స్తో వీ కెన్ రికగ్నైజ్? వన్ బెస్ట్ ఎయిడ్ విచ్ ఐ థింక్ ఎవ్రీబడి అందరికీ ఇంట్లో కొనుక్కోవాల్సిన అవసరం ఉన్నది ఏంటంటే పల్స్ ఆక్సిమీటర్. చాలా సింపుల్ అండి, ఎక్స్పెన్సివ్ కూడా కాదు. దాంతో మనం ఫింగర్కి పెట్టుకుంటే మన ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయో బాడీలో తెలిసిపోతుంది. దట్ ఈస్ గుడ్ ఎనఫ్ అంటారా? ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్ అండి. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి, కోవిడ్లో తేడా ఉన్న విషయం ఏంటంటే 2 విషయాలు. ఒకటి, మనకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి అనేది తెలియదు. మామూలుగా ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ 94 పైన ఉండాలి. 94 తగ్గిందంటే ఆయాసం, మనం నడిచినా కూడా కొంచెం డిస్కంఫర్ట్ ఉంటాయి. కోవిడ్లో దే సంథింగ్ కాల్డ్ హ్యాపీ హైపాక్సియా. అంటే మనకి సాచురేషన్స్ బాగా తగ్గేంత మటుకు మనకి సిమ్టమ్స్ తెలియవు. అలాంటి సిచ్యువేషన్లో మనం బాగా సిక్ ఉన్నాం, ఆయాసం వస్తుందని హాస్పిటల్కి వెళ్ళేసరికి 75% 78% ఉండి ఇమీడియట్గా ఐసీయూ అడ్మిషన్, ఇంట్యూబేషన్ అంటారు. సో దిస్ ఈజ్ వన్ థింగ్ వేర్ పీపుల్ నీడ్ టు బీ అలర్టెడ్ దట్ మనం ఆక్సిజన్ లెవెల్స్ మెజర్ చేసుకుంటూ ఉంటే అట్లీస్ట్ కొంచెం ఐడియా ఉంటుంది. ఇంకొకటి, కోవిడ్ ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే కోవిడ్ పేషెంట్కి ఎక్స్పోజ్ అయ్యాము, మనకి ప్రాబ్లం ఉందా, లంగ్స్ వరకు వెళ్ళిందా, పై నుంచి వెళ్ళిపోయిందా అన్నది ద సంథింగ్ కాల్డ్ 6-minute వాక్. కొంతమంది అంటారు 20 సెకండ్ డీప్ బ్రెత్ తీసుకుని వదిలేసాము అంటే బ్రెత్ ఆగలిగాము అంటే మనకి లంగ్ ఎఫెక్ట్ అవ్వలేదు అని. బట్ దానికంటే మోర్ యాక్యురేట్ అండ్ రిలయబుల్ ఆల్సో ఇస్ ఒక 6 minutes నార్మల్ వాక్ చేశాక అప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ టెస్ట్ చేసుకుంటే ఒకవేళ there is a significant 5 to 6% డ్రాప్ ఇన్ ది ఆక్సిజన్ లెవెల్స్ అంటే ముందు ఒకసారి చూసుకుని ఒక 6 minutes వాక్ చేసి 6 minutes వాక్ తర్వాత మళ్ళీ చెక్ చేసి
ఆక్సిజన్ లెవెల్స్ ముందు కంటే ఇప్పుడు ఆఫ్టర్ ద వాక్ డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంది అంటే ఇట్ మీన్స్ లంగ్ ఈజ్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్. కొంచెం షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉన్నా, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నా, రొటీన్ వర్క్ చేసుకోలేకపోతున్నా, థింక్ ఇట్ టు బి అ సీరియస్ వే యూ నీడ్ అన్ ఇమ్మీడియట్ డాక్టర్ కన్సల్టేషన్. ఓకే, ఒక కాల్ చూద్దామండి. రాంబాబు గారు. నమస్తే మేడం. నమస్తే రాంబాబు గారు, చెప్పండి. మాకు పాజిటివ్ వచ్చి మేము క్వారంటైన్ లో ఉన్నాం మేడం. చెప్పండి. మేడం, మాకు 8 రోజులకి మళ్ళీ నెగిటివ్ వచ్చేసిందండి. ఓకే, అయితే మాకు అంటే ఇంకా ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా లేదా అన్నదే కొంచెం, అంటే మా మదర్కి కూడా వచ్చింది మేడం. 8 రోజులకి మాకు నెగిటివ్ వచ్చేసింది. ఓకే. అయితే మాకు వచ్చి ఎప్పుడు 25 రోజులు అవుతుంది, అంతా హ్యాపీ బాగానే ఉంది. ఏమన్నా తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయని మేడం. రాంబాబు గారు, మనకి రీఇన్ఫెక్షన్ మన రీసెర్చ్ ఇప్పటివరకు చూపించింది ఏంటంటే, ఒక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చి బాడీలో యాంటీబాడీస్ అంటే రెసిస్టెన్స్ పవర్ వచ్చే బాడీ కాల్ ఆర్గానిజమ్స్ యాంటీబాడీస్ అంటారు. యాంటీబాడీస్ ఫామ్ అయితే మనకి యూజువల్గా మళ్ళీ ఇంకొకసారి ఇన్ఫెక్షన్ రాదు. ఇప్పుడు మనకి పాజిటివ్ 15 రోజుల తర్వాత మళ్ళీ పాజిటివ్ వచ్చిందంటే ఆల్రెడీ ఉన్న వైరస్ చచ్చిపోతుంది, మనకి డిటెక్ట్ అయినట్టు లెక్క, మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు కాదు. అంటే రీఇన్ఫెక్షన్ కూడా వెరీ రేర్. అది రీఇన్ఫెక్షన్ అంటాం కంటే ఇట్స్ ప్రాబబ్లీ ద వైరస్ దట్ ఈస్ షెడ్డింగ్ అవుట్. ఓకే, మనం ఆర్టీపీసీఆర్ చేస్తాం. దట్ ఈస్ ద డయాగ్నోస్టిక్ విచ్ వీఆర్ యూజింగ్. ఇండియాలో మనం వాడుతుంది స్వాబ్ చేసి ఆర్టీపీసీఆర్ అంటాం. ఆర్టీపీసీఆర్ ఏంటంటే వైరల్ ఆర్ఎన్ఏని మెజర్ చేస్తుంది. ఆ వైరస్ బతుకుందా చచ్చుందా చెప్పదు, వైరస్ ఉందా లేదా అని చెప్తుంది. ఆ వైరస్ ఒకవేళ మనకి రికవర్ అయిపోయి యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఇంకా వైరస్ బాడీ నుంచి వెళ్ళిపోతుంది అంటే అప్పుడు టెస్ట్ చేసి మనకి ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చినా అది ఇన్ఫెక్షన్ కింద చెప్పలేం. ఓకే, బెటర్ ఒక 1 month తర్వాత ఇంకొకసారి చేస్తే క్లారిటీ వస్తుంది. ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారంగా ఒక్కసారి మనకి పాజిటివ్ వచ్చి 14 days, ఇది WHO గైడ్ లైన్స్ అండి, 14 days మనం ఐసోలేషన్లో ఉన్నాక రిపీట్ టెస్ట్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి పరమేష్ గారు. మేడం నమస్తే మేడం. చెప్పండి మేడం. ఏం లేదు, నేను శానిటైజ్ వర్క్ చేస్తాను, పెస్ట్ కంట్రోల్ చేస్తాను. అయితే శానిటైజింగ్ చేసేటప్పుడు అది నాకు కొద్దిగా కాఫ్ బాగా వచ్చింది 3 days. ఓకే, చాలా టూ మచ్ వస్తే మా ఆఫీస్ లో అన్నారు, మనం పెస్ట్ కంట్రోల్ చేస్తాం కదా, మనం బయటికి పోతే మనల్ని ఇంకా కాఫ్ దగ్గితే రానివారు కదా, రిస్క్ తీసుకో అని చెప్పిండ్రు. అయితే చెప్తే సరే అని చెప్పేసి నాకు చేసేవాడిని మేడం. యూఎస్ హాస్పిటల్లో చెక్ చేయించుకున్నాను. చెక్ చేయించుకుంటే మేడం వాళ్ళు అన్నారు, ఇది మీకు దగ్గినప్పుడు చెమడా వస్తుందా లేకపోతే మామూలుగా అట్లా దగ్గుతున్నారా అంటే, ఎప్పుడు దగ్గినా చెమడా వస్తుందండి అని చెప్పిన. సరే దానికి ఏం పర్వాలేదు అని చెప్పేసి టాబ్లెట్స్ ఇచ్చారు. మేడం వింటున్నారా? ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటండి పరమేష్ గారు, క్లియర్ గా ఫాస్ట్ గా అడగండి. నా క్వశ్చన్ ఏం లేదు మేడం, ఇప్పుడు కరెక్ట్ కాఫ్ అయితే తగ్గింది, కాకపోతే లక్షణాలు ఏం లేవు. అయితే కోవిడ్ పరీక్ష చేయండి అంటే వద్దు అని చెప్పింది, అవసరం లేదు అని చెప్పేసి పంపించేసాను హాస్పిటల్లో. ఎక్స్రే తీసి నీకు ఇన్ఫెక్షన్ ఉంది, వైరస్ కెమికల్ వాడినావు కదా, నువ్వు శానిటైజర్ చేస్తావు కదా, వాడి నీకు ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పాను. కానీ నా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నాకెందుకో ఇప్పుడు డౌట్ ఉంది, ఒకసారి చేయించుకోవడం అవసరం అంటారా? మీకు అనుమానం ఉంటే చేయించుకోండి, క్లారిటీ మెంటల్ పీస్ చాలా ఇంపార్టెంట్. అంతే కదా. మీకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మీతో కంఫర్టబుల్ గా పనిచేయాలంటే మీరు టెస్ట్ చేయించుకుంటే దాని రిపోర్ట్ బట్టి మీకు తెలుస్తుందండి. మీకు కాఫ్ తగ్గింది, ప్రాబ్లం ఏం లేదు అంటే అది పాజిటివ్ వచ్చినా మీకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మీరు నార్మల్ గా ఇంట్లో ఉండొచ్చు ఒక 2 weeks. ఇలాగ పెస్ట్ కంట్రోల్ అనో లేకపోతే ఏదైనా పడని వస్తువుల వల్ల ఎలర్జిక్ సిమ్టమ్స్ అనో లేకపోతే సీజనల్ ఎఫెక్ట్ అనో అని కన్ఫ్యూజ్ అయ్యి వెయిట్ చేసి టెన్షన్ పడే బదులు ఒకసారి చేయించుకోవడం బెటర్ అండి. ఓకే, కరోనాకి అంటే ఒక ఎమర్జెన్సీ స్పెషలిస్ట్గా మీరు ఒక ఎమర్జెన్సీ కండిషన్ అనేది మీరు ఎలా అంటారు? అండ్ అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడమే, పల్స్ ఆక్సిమీటర్తో అబ్జర్వ్ చేసుకోవడం అని చెప్పారు. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటారు? సపోర్టివ్ కేర్ అండి. ప్రస్తుతానికి కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి, రెమ్డెసివిర్, ఫావిపిరవీర్ అని కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, ఇంజెక్టబుల్స్. అండ్ మిగతావన్నీ సపోర్టివ్ కేర్, ఆక్సిజన్ సప్లిమెంటేషన్, కొంతమంది ఎక్మో మీద కూడా వెళ్తున్నారు.
అంటే ఇది బైపాస్ అనమాట. బాగా సివియర్ లంగ్స్ డ్యామేజ్ అయ్యాయి అంటే వీ రన్ ద పేషెంట్ ఒక మెషిన్కి అటాచ్ చేసి అది ఆక్సిజనేట్ చేసి మళ్ళీ పంపిస్తుంది లంగ్స్ హీల్ అయ్యేంత మటుకు. ఇన్ పేషెంట్గా ఐసీయూ కేర్ అండి, 100% ఐసీయూ కేర్ అవసరం. సపోర్టివ్ కేర్ ప్రస్తుతానికి ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ డ్రగ్స్, స్టిరాయిడ్స్ వాడుతున్నారు చాలా వరకు, దానివల్ల చాలా ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తుంది. అండ్ హైడ్రాక్సిక్వినోన్, హెచ్సిక్యూస్ కూడా వాడుతున్నారు. ఇంకా ఇట్స్ ఆల్ combinations and there is a lot of improvement with antiviral drugs. ఓకే, అంటే ఇవన్నీ ఇన్ పేషెంట్గా ఉన్నప్పుడే ఇస్తారు కానీ ఎవరికి వాళ్ళు హోమ్ కోవిడ్ కేర్లో అట్లా కుదరదు. హోమ్ కోవిడ్ అంటే ఇంత సివియర్ సిచ్యువేషన్, ఈ మందులు వాడాల్సిన అవసరం ఉంటే వాళ్ళు హోమ్లో ఉండలేరండి, ఓకే హాస్పిటల్లో ఉండాల్సిందే. ఓకే, హోమ్ కేర్ ఇస్ ఓన్లీ కొంచెం మైల్డ్గా కొంచెం జలుబు ఉంది, కొంచెం దగ్గుంది, ఫీవర్ ఉంది, కానీ ఆయాసం ఏం లేదు అంటే ఇట్స్ అ మైల్డ్ కండిషన్. ఆయాసం ఉంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గాయి అంటే ఇట్స్ అ మోడరేట్ టు సివియర్. 100% హాస్పిటల్ అడ్మిషన్. మైల్డ్కి మాత్రం మనం ఇంట్లో కానీ హోటల్లో కానీ ఐసోలేషన్ ఏరియాస్లో కానీ పెట్టగలం. అంటే హోమ్ కోవిడ్ కేర్ అంటే ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, కాఫ్కి కాఫ్ సిరప్స్, లేకపోతే ఫీవర్కి అలా క్రోసిన్ ఇలాంటి ఇంత మేనేజబుల్ కండిషన్స్ వరకే ఇంట్లో ఉండగలుగుతారు, అంత మాత్రమే ఇంట్లో ఉండగలరు. ఏదన్నా కొంచెం వర్సనింగ్ ఉంది అంటే కనుక ఆఫ్ కోర్స్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవటం అడ్వైజబుల్. డాక్టర్ కన్సల్టేషన్ అండ్ కోవిడ్ టెస్ట్. కోవిడ్ పాజిటివ్ ఉంది అని తెలిసి అది మైల్డ్ కండిషన్ అంటే ట్రీట్మెంట్ తీసుకుంటూ కొంచెం తేడా వచ్చినా కానీ అలర్ట్ ద డాక్టర్స్ అండ్ ప్రాబబ్లీ నీడ్ హాస్పిటలైజేషన్. ఓకే, కరోనా గురించి చాలా డిస్కస్ చేస్తున్నాం, కొంచెం అవేర్నెస్ వచ్చింది అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్కి ఎలాగ హాస్పిటల్కి వెళ్ళాలనేది కూడా ఐడియా వస్తుంది, పల్స్ ఆక్సిమీటర్ అందరికీ తెలుస్తుంది. అండ్ సమ్ అదర్ హెల్త్ కండిషన్స్ కూడా చాలా ఉన్నాయండి, షుగర్ ఉంది, హై బీపీ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది. ఈ హెల్త్ కండిషన్లో ఒక ఎమర్జెన్సీ ఫిజిషియన్గా ఎప్పుడు అదొక ఎమర్జెన్సీ, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ క్రానిక్ డిసీజెస్ ఉన్నప్పుడు ఇవి ఎమర్జెన్సీ కండిషన్స్, మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలని మీరు ఏవి చెప్తారు? ఏ సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్తారు? హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, సమ్ అదర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్రానిక్ డిసీజెస్ దే లీడ్ డే టు డే లైఫ్, కానీ వాళ్ళకి అవి ఉండి ఎప్పుడైనా ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళాలి అన్న సిచ్యువేషన్ ఎలాంటి సిమ్టమ్స్తో గుర్తించగలరు? హార్ట్ అటాక్, క్రానిక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ తేడా ఉండటం కానీ, థైరాయిడ్ ప్రాబ్లం ఉండటం కానీ, ఒబీస్గా ఉండటం కానీ, ఆస్తమా ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు అన్ ఎమర్జెన్సీ ఎప్పుడన్నా రావచ్చు. వాళ్ళకి అలర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ రావచ్చు. హార్ట్ అటాక్ వచ్చిందంటే కొన్ని సూచనలు ఉంటాయి, స్వెట్టింగ్ కానీ, చెస్ట్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, కొంతమందికి ఉత్త వామిటింగ్ రావచ్చు. ఇవన్నీ లేకుండా జస్ట్ వామిటింగ్ వచ్చి స్వెట్టింగ్ రావచ్చు. సో ఇవన్నీ ఆర్ కొంచెం ఐడెంటిటీ ఆఫ్ దేర్ ఇండికేషన్స్ ఆఫ్ అ హార్ట్ అటాక్. అలా ఉంది అంటే కనుక దే హ్యావ్ టు గో టు ద హాస్పిటల్. అండ్ హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు ఏం చేశారంటే కోవిడ్ పేషెంట్స్ని డైవర్టెడ్ టు అ కంప్లీట్లీ డిఫరెంట్ ఏరియా. రెగ్యులర్గా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి రాలేరు. ప్రతి హాస్పిటల్లో లైక్ టెంపరేచర్ చెకింగ్ చేస్తారు, అలా చెకింగ్ చేసి ఒకవేళ కొంచెం అనుమానం ఉన్నా దే హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్, దే విల్ డైవర్ట్ దెమ్ టు అ డిఫరెంట్ ఏరియా సో దట్ రొటీన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎఫెక్ట్ కాకుండా. ఓకే, అంటే ఏదైనా క్రానిక్ డిసీజ్ ఉన్నా లేకపోయినా కానీ సడన్ స్వెట్టింగ్ కానీ, లేకపోతే తలనొప్పి, సివియర్ హెడేక్ కానీ, లేకపోతే హై ఫీవర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం ఎమర్జెన్సీ కిందనే అనుకోవాల్సి ఉంటుంది. అబ్సల్యూట్లీ అండి. ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ వచ్చిందంటే మన ఇండియాలో మోస్ట్ కామన్ కాజ్, ఇండియానే కాదు హ్యూమన్ పాపులేషన్లో డయాబెటిక్ ఉండి స్వెట్టింగ్ అంటే లో షుగర్స్. డయాబెటిక్ ఉంటూ కొంచెం చెస్ట్ డిస్కంఫర్ట్, హెవీనెస్ ఉంది, స్వెట్టింగ్ మొదలైంది అంటే ఇట్ కెన్ బి ఇండికేషన్ ఆఫ్ అ హార్ట్ అటాక్. సో ఈ రెండు అయితే డెఫినెట్లీ ఎమర్జెన్సీస్. ఇంట్లో కూడా కొంచెం ఇప్పుడు లో షుగర్ ఉంది, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కొంచెం స్వెట్టింగ్ వచ్చిందంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఇంత దే లివ్ విత్ ద డిసీజ్ కాబట్టి కొంచెం షుగర్ వాటర్ కలుపుకుని లేకపోతే 2 చాక్లెట్స్ నోట్లో వేసుకోగానే 10 నిమిషాల్లో దే బికమ్ బెటర్. ఒక్కోసారి దే డోంట్ అండర్స్టాండ్ ఇది లో షుగరా, హార్ట్ ప్రాబ్లమా అని. సో దే ఎండ్ అప్ డిలేయింగ్ ఇన్ ద గోయింగ్ టు ద హాస్పిటల్. ఒక్కోసారి అది కాంప్లికేషన్స్ లీడ్ చేయొచ్చు. ఓకే, కోవిడ్ ఆర్ నాన్ కోవిడ్ డయాగ్నోస్టిక్ టెస్టులు కానీ, ట్రీట్మెంట్స్ కానీ, లేకపోతే హోటల్ ఆర్ హోమ్ కోవిడ్ కేర్ కానీ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది? హెల్త్5 యాప్ గురించి మీరు ఏమంటారు అనేది ఒక వీడియో చూసి డిస్కస్ చేద్దాం. హెల్త్5 యాప్ మీద ఏవి చూద్దాం. ప్రతి పని మొబైల్లో డిజిటల్ గా అయిపోయింది. మరి మీ హెల్త్ కేర్ కంప్లీట్ గా డిజిటల్ అయిందా? మన లైఫ్ లో ప్రతి ఒక్కరు దాదాపు 2% టైం అనారోగ్యానికి గురి అవుతారు. మిగతా 98% టైం తో పాటు పూర్తిగా ఆరోగ్యంగా ఉండడానికి మనకి తోడుండి గైడ్ చేసేదెవరు? ఇంట్రడ్యూసింగ్ హెల్త్5 యాప్. మీ యొక్క ప్రతి హెల్త్ సర్వీస్ ఇందులో లభ్యమవుతుంది. హెల్త్5 యాప్ లో
మీ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. మీ అన్ని హెల్త్ రికార్డ్స్ని డిజిటల్ హెల్త్ లాకర్లో భద్రపరచుకోండి. మీ ఇంటి నుంచే వీడియో డాక్టర్ కన్సల్టేషన్ చేసుకోండి. మీ హెల్త్కి తగ్గట్టు పర్సనల్ డయట్ ప్లాన్, ఫిట్నెస్ ప్లాన్ మరియు ఫిట్నెస్ వీడియోస్ పొందండి. మీ ఇంటి దగ్గరే ఉండి ఫిట్గా తయారవ్వడానికి హెల్త్ క్యాలెండర్ ఉంది. ల్యాబ్ టెస్ట్స్ ని మీ ఇంటి వద్దనే పొందండి. ఫార్మసీ మీ ఇంటికే డెలివరీ చేయబడుతుంది. ఫ్యూచర్ లో రోగాలను నయం చేసుకోవడానికి మీ బిడ్డ యొక్క స్టెమ్ సెల్స్ ని స్టోర్ చేసుకోండి. న్యూ బార్న్ స్క్రీనింగ్ ప్రతి పుట్టిన బిడ్డకి చేయండి. అన్ని రకాల వెల్నెస్ సర్వీసెస్ పొందండి. హెల్త్ 5 యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ స్టోర్ నుంచి. హెల్త్ 5 ఫర్ యువర్ హెల్దీ లివింగ్. హెల్త్ 5 యాప్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఏవి చూశారు కదా, ఇక ఫర్దర్గా డిస్కస్ చేద్దామండి. ఒక కాల్ చూద్దాం. సాయి గారు వెయిట్ చేస్తున్నారు. సాయి గారు, హలో. హలో సాయి గారు నమస్తే, చెప్పండి. నమస్తే అండి. ఏం లేదండి, నాకు లాస్ట్ మంత్ 15th కోవిడ్ డిటెక్ట్ అయిందండి, ఆగస్ట్ 15th. సో ఆ తర్వాత ఫీవర్ వచ్చింది, తగ్గిపోయింది, వాసన పోయింది, నార్మల్. మళ్ళీ మొన్న 7th RT-PCR టెస్ట్ చేస్తే మళ్ళీ అందులో కూడా పాజిటివ్ డిటెక్ట్ అయిందండి. సో ఇట్ ఈస్ రియల్లీ పాజిటివ్ ఆర్ ఏంటి అన్నది అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇంకా ప్రాబ్లం ఏం లేదండి, అప్పుడప్పుడు కొంచెం కఫం వస్తూ ఉందండి, నుంచి నో ప్రాబ్లం. ఓకే సాయి గారు, మొదటిసారి టెస్ట్ ఏ టైప్ టెస్ట్ చేశారు? మీకు మొదటిసారి పాజిటివ్ అని చెప్పింది కూడా RT-PCR అనండి. ఓకే ఓకే, RT-PCR రిపీట్ చేయాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదండి. కానీ మీకు కఫం ఉంది అంటే కనుక బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, ఇమ్యూనిటీ బూస్టింగ్కి తగ్గట్టు మెడిసిన్స్, హెల్దీ డయట్, ఇంకా మీ రెగ్యులర్ యాక్టివిటీ చేసుకుంటే మీకున్న కఫం తగ్గిపోతుందండి. ఒక్కోసారి కోవిడ్ అంటే ఆ ఫేజ్ అంతా అయిపోయాక ఒక టెస్ట్ కూడా నెగిటివ్ వచ్చాక కూడా స్టిల్ కొంతమంది ఇంకా సిమ్టమ్స్ ఉన్నాయి, బాగా ఇబ్బందిగా ఉంది, నెగిటివ్ ఉన్నా కూడా ఇంకా ఏమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్కి వెళ్ళే రిస్క్ ఉంటుందా అని భయపడుతున్నారు వాళ్ళకి. అంటే మనకి ఒక్కసారి టెస్ట్ మనకి కోవిడ్ ఎఫెక్ట్ అయిందనుకోండి, ఒక 2 weeks తర్వాత మన బాడీలో యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. ఫామ్ అయ్యి దే ఫైట్ అగేన్స్ట్ ద వైరస్ అండ్ దే కిల్ ద వైరస్. యాంటీబాడీ లోడ్ బాగుంది అంటే కనుక మనకి ఇమ్యూనిటీ బాగా పెరిగినట్లు లెక్క. మనం ఇమ్యూనిటీ బూస్టింగ్ కి ఇంకా వైటమిన్ సి, జింక్, మల్టీ వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ తీసుకుని మన ఇమ్యూనిటీ బూస్ట్ చేయగలిగితే, ఇమ్యూనిటీ అనేది ముందు నుంచే ఉంటుంది, దాన్ని బట్టే మనకి డిసీజ్ వస్తుందా రాదా, ఎంత సివిరిటీ తెలుస్తుంది. వచ్చాక దీనికి ఇమ్యూనిటీ బూస్టింగ్ ఎయిడ్స్ మనం వాడామనుకోండి, మనకి మళ్ళీ తొందరగా బయటపడే ఛాన్స్ ఉంటుంది. కోవిడ్ నుంచి ట్రీట్ అయ్యాక కూడా దేర్ ఇస్ ఫిజియోథెరపీ కానీ, వెల్నెస్ థెరపీస్ కానీ, ఫిజియోథెరపీస్, లంగ్ ఎక్సర్సైజెస్, స్పైరోమెట్రీ ఇవన్నీ చేస్తూ ఉండటం వల్ల లంగ్ ఎక్స్పాన్షన్ బాగా ఉంటుంది. ఓకే, ఒక ఎమర్జెన్సీ ఫిజిషియన్గా అసలు మీరు ఈ టెక్నాలజీ గురించి మీరేమంటారు? హెల్త్ 5 యాప్ గురించి ఏమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా టెక్నాలజీ ఉపయోగపడుతుందా? ఈ హెల్త్ 5 యాప్ అన్నది ఐ థింక్ ఇట్స్ అ వెరీ హోలిస్టిక్ అప్రోచ్ టువర్డ్స్ ఎనీ పేషెంట్, నాట్ జస్ట్ కోవిడ్ టైమ్స్లో ఇట్ ఈస్ రియలీ యూస్ఫుల్. ఎందుకంటే నేనున్న కమ్యూనిటీలో ఐఎమ్ అ డాక్టర్, చాలామంది నాకు బ్లడ్ శాంపిల్స్ కావాలి, ఇంటికి ఎవరినైనా పంపిస్తారా, నాకు డాక్టర్ కన్సల్టేషన్ కావాలి, కానీ హాస్పిటల్కి వెళ్తే భయపడుతున్నాను నేను, ఎందుకంటే నాకు ఇక్కడ వెళ్ళి అంతమంది వెయిటింగ్ ఉండి నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుందా. డాక్టర్స్ కూడా కొంచెం హెసిటెంట్ అండి. రెగ్యులర్ కన్సల్టేషన్స్ ఇదివరకు చేసినట్టు కూర్చొని పేషెంట్తో మాట్లాడాలంటే ఇట్ ఈస్ అ లిటిల్ అన్కంఫర్టబుల్. సో దిస్ హెల్త్ 5 యాప్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఆన్ వీడియో యాజ్ అన్ ఆడియో విజువల్ ఎయిడ్. అలా ఉండటం వల్ల బోత్ పార్టీస్ ఆర్ హ్యాపీ, బికాజ్ వీళ్ళు కంఫర్టబుల్గా ఎంతసేపు కావాలంత అంత అడగచ్చు, వాళ్ళు చేయొచ్చు. ఇన్ అడిషన్ టు దాట్, డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ is given to the lab, to the radiology department or to a diagnostic center and to the patient also. సో ముగ్గురికి వెళ్ళిపోతే వాళ్ళు దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవటం, వాళ్ళు పేషెంట్ చూసి యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి ఏమేం కావాలి, మాకు ఈ ప్యాకేజ్ కావాలి, మాకు డాక్టర్ కన్సల్టేషన్స్, ఇప్పుడు నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది, నేను 2 weeks ఇంట్లో ఉండాలి, 2 weeks ఇంట్లో ఉండి నేనే మానిటర్ చేసుకోవటం నేను చేయగలనా, నాకు ఏదైనా తేడా వస్తే నాకు ఎట్లా తెలుస్తుంది, సో నాకు ఒక డాక్టర్ కన్సల్టేషన్ కావాలి. సో ఈ యాప్ వల్ల యూ కెన్ కనెక్ట్ టు అ డాక్టర్, యూ కెన్ చూజ్ విచ్ డాక్టర్, నాకు ఈ డాక్టర్ కావాలి, ఆ డాక్టర్తోనే నేను 2 weeks ఉండగలను. సో చాలా ప్యాకేజెస్ ఉన్నాయి వాళ్ళకి. మీరు చూసారా, నెగిటివ్ అండ్ పాజిటివ్ కోవిడ్ కూడా ప్యాకేజెస్ ఉన్నాయి. హౌ యూస్ఫుల్ దే ఆర్ అంటారు? ఒకటి, నాకు కోవిడ్ వచ్చింది, ఐఎమ్ టేకింగ్ మై ఎగ్జాంపుల్ అంటే ఇంకెవరికైనా చెప్తే ఒక పర్సన్కి కోవిడ్ వచ్చింది,
ఇంటి మెంబర్స్కి నెగిటివ్ వచ్చింది, చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్లో నెగిటివ్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్ట్ కాకుండా ఉండటానికి వాళ్ళు ఏమేం చేయగలరు అంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ కానీ, ఫుడ్ డయట్ ప్లాన్స్ కానీ, వాళ్ళకి ఏం తీసుకోవాలి, వాళ్ళకి సపోర్టివ్ మెడికేషన్స్ ఏమైనా ఉండాలా, వాళ్ళ ఐసోలేషన్ టిప్స్ ఎలా ఫాలో అవ్వాలి, క్వారంటైన్ వాళ్ళు ఎలా చేసుకోవాలి, దిస్ ఇస్ ఆల్ ద నెగిటివ్ ప్యాకేజ్. పాజిటివ్ ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి డాక్టర్ కన్సల్టేషన్స్, నర్స్ కన్సల్టేషన్స్, వాళ్ళ వైటల్స్ రికార్డింగ్, వాళ్ళకి తేడా ఎలా వస్తుంది, ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎప్పుడు అలర్ట్ తీసుకోవాలి అన్నది ద డాక్టర్ అండ్ ద పీపుల్ హూ మేక్ దిస్, హూ రన్ దిస్, దే టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఏదన్నా ఉంది పేషెంట్ బాగా అవుతున్నాడా లేకపోతే డిటీరియేషనా అన్నది ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి హాస్పిటల్కి ట్రిగర్ వెళ్ళి హాస్పిటల్ నుంచి అంబులెన్స్ డిస్పాచ్ అయ్యి పేషెంట్ని జాగ్రత్తగా తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఇవాల్యుయేట్ చేసి అడ్మిషన్ అవసరమా లేదా అన్నది వాళ్ళు చేస్తారు. సో కరోనా గురించి అంటే స్టిగ్మా అయితే ఉంది కానీ ప్యానిక్ అవ్వడం అనేది కొంత తగ్గిందనే చెప్పుకోవచ్చు. అంటే ఇంతకుముందు పాజిటివ్ అనగానే ప్రతి వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలని చూసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం అవైలబిలిటీ ఉందా, ఇంకా స్టిల్ హోటల్ కోవిడ్ కేర్ అవసరం ఉందంటారా? అది అసలు దాని రోల్ ఏంటి? హాస్పిటల్స్ ఇంకా ఓవర్లోడెడ్ అండి. హాస్పిటల్స్లో బెడ్స్ లేవు, బెడ్ అవైలబిలిటీ లేదు, బెడ్స్ ఉన్న స్టాఫ్ లేరు. ఎందుకంటే చూసేవాళ్ళు మేమే. మాకు 10 పేషెంట్ చూస్తే ఎప్పుడప్పుడు ఇన్ఫెక్ట్ అవుతాం. ఇన్ఫెక్ట్ అయ్యాం అంటే తెలిసింది టెస్ట్ పాజిటివ్ వచ్చింది అంటే కొంతమంది డిటీరియేషన్, చాలా మంది డాక్టర్స్ చచ్చిపోయారు కూడా కోవిడ్ వల్ల. దే హ్యావ్ నాట్ రికవర్డ్. చాలా మంది నర్సెస్ అలా పోయారు. సో స్టాఫ్ షార్టేజ్, డాక్టర్ షార్టేజ్, బెడ్ షార్టేజ్ ఇంకా ఉంది. అండ్ యాజ్ పర్ ద WHO గైడ్ లైన్స్ మైల్డ్ కేసెస్ ఉంటే హాస్పిటలైజేషన్ అవసరం లేదు. ఓన్లీ ఇన్ మోడరేట్ టు సివియర్ హాస్పిటలైజేషన్ అవసరం. అలాంటప్పుడు హోమ్ కేర్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే మనం నియర్ అండ్ డియర్ దగ్గర ఉంటారు కాబట్టి చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు. కొన్ని సిచ్యువేషన్స్లో లైక్ ఒక కపుల్ ఉన్నారు, దే ఆర్ స్టేయింగ్ ఫార్ అవే ఫ్రమ్ హోమ్, వైఫ్ ప్రెగ్నెంట్, హస్బెండ్ పాజిటివ్ వచ్చాడు, వైఫ్కి రాకూడదు అనేది తనకి చాలా పెద్ద, ఇట్స్ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్. అలాంటప్పుడు ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ హూ గో అండ్ స్టే ఇన్ అ హోటల్ and they are there for 2 weeks isolation, both are comfortable. ఇన్ఫెక్షన్ వస్తుందేమో, ప్రాబ్లం అవుతుందేమో అని పెద్దవాళ్ళు ఉంటారు, ఎల్డర్లీ పీపుల్ ఉంటారు ఇంట్లో. అలాంటి వాళ్ళలో ఒక్కడు ఎర్నింగ్ మెంబర్ హూ ట్రావెల్స్ అరౌండ్, బిజినెస్ మ్యాన్ అనుకోండి, ఆయనకి పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఇంట్లో వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా ఆయన ఒక్కరే వెళ్ళి హోటల్లో ఉండి 2 weeks అయ్యాక అంతా సెట్ అయిపోయాక తిరిగి రావచ్చు. సో ఐ థింక్ ఇంకొన్ని రోజుల వరకు మనకి హోమ్ అండ్ హోటల్ ఐసోలేషన్ కూడా ఈ యాప్ ద్వారా అయితే మనకి ఒకటి ల్యాబ్ సర్వీసెస్, డాక్టర్ సర్వీసెస్, నర్స్ సర్వీసెస్, డయట్ ప్లాన్స్, ఎక్సర్సైజెస్, యోగా, ఫిజియోథెరపీ, ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయండి. మనకి ఇక్కడికి వెళ్ళి ఒక డాక్టర్ రాసిచ్చాడు, మళ్ళీ ఫార్మసీకి ఫోన్ చేసి బాబు మందులు పంపించు అని ఇంకొకరికి, మళ్ళీ ఇంకో ల్యాబ్కి కాల్ చేసి, ఇలా 10 చోట్ల కాల్ చేయకుండా one stop gap arrangement for all care. I think this is really helpful. Best platform. Yeah. Okay నండి, డాక్టర్ చిద్రపి శర్మ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. Thank you అండి. కోవిడ్లోనేమో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే డెఫినెట్గా పల్స్ ఆక్సిమీటర్తో చెక్ చేసుకుని ఆక్సిజన్ లెవెల్స్, సాచురేషన్స్ తగ్గిపోయినప్పుడు అది తప్పనిసరిగా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషను, బ్రెత్లెస్నెస్ ఉండడం. అంతేకాకుండా సమ్ అదర్ కండిషన్స్లో కూడా బ్రెత్లెస్నెస్ ఉండడం, లేకపోతే కోల్డ్ స్వెట్టింగ్ ఉండడం, లేకపోతే కాలు చేయగానే ఏదైనా పని చేయనట్టు అనిపించడం, హై ఫీవర్స్, ఇలాంటివి కూడా ఎమర్జెన్సీ కండిషన్సే. సో కోవిడ్ అయినా నాన్ కోవిడ్ అయినా ఎలాంటి సిమ్టమ్స్ ఎమర్జెన్సీ గుర్తించి అలాంటప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళడానికి, లేకపోతే టెక్నాలజీ ఉపయోగించుకుని హెల్త్ ఫైల్ లాంటి ప్లాట్ఫామ్స్లో డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకుని సరైన కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని డాక్టర్ చిద్రపి శర్మ తెలియజేశారు. ఇది ఇవాళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.